నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఈ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఒక కేసు. ఆ కేసుకు సంబంధించిన నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తి తండ్రి పేరు తీయకూడదంట. కానీ ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఆ నిందితుడు ఎవరైతే మోసపోయిన మహిళ ఉందో, అమ్మాయి ఉందో, ఒక మైనర్ బాలిక, ఆ మైనర్ బాలిక ఫోటోలు బయట పెట్టచ్చు, వాళ్ళు కలిసి ఉన్నప్పటి వీడియోలు బయట పెట్టచ్చు, కలిసి ఉన్నప్పటి ఆడియోలు బయట పెట్టచ్చు, అప్పటి దిగినటువంటి ఫోటోలు, వాళ్ళ తల్లి పేరు, వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం పేరు బయట పెట్టచ్చు. వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు. ఈయన ఒక రాజకీయంగా బయట తిరిగేటువంటి వ్యక్తి, ప్రజల్లో తిరిగేటువంటి వ్యక్తి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సినటువంటి వ్యక్తి, ఒక ఎంపీ, ఒక కేంద్ర మంత్రి. ఈయన పేరు తీయకూడదంట. ఇదేంది విడ్డూరం అని చెప్పేసి అనుకుంటారా? ఇలా ఈ నా పరువు నష్ట దావా పేరుతో అందులో ఉన్నటువంటి వీడియోలు డిలీట్ చేస్తే రేపు ఒక ఏడాదో రెండేళ్ళు అవుతుంది, అందరూ మర్చిపోతారు. మళ్ళీ యథావిధిగా నా కొడుకు చేసే పనులు నా కొడుకు చేయొచ్చు, నా రాజకీయం నేను చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక కుట్ర. ఇది పరువు ఎట్లా పోతుంది? పరువు ఎప్పుడు పోతుంది? నువ్వు చెయ్యని తప్పుకు నీ మీద నిందలు వేసినప్పుడు ఆ వీడియోలు ఆటోమేటిక్గా డిలీట్ చేయాలని చెప్పేసి లీగల్గా ఫైట్ చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. నీ కొడుకు చేసినటువంటి పతిత్తు పనికి ఇలా వీడియోలు చేసినటువంటి వాళ్ళు నీ పేరు తీసిరని, నీ ఫోటో వాడిరని చెప్పేసి వీడియోలు డిలీట్ చేయాలని చెప్పేసి దాదాపుగా ఎంత 257 పేజీలతో ఒక నోటీసులు ఇష్యూ చేసిండు. ఓలు బండి సంజయ్ పేరు తీస్తే మళ్ళీ తప్పేమో, అయినా సరే తీస్తాం, ఎందుకంటే నువ్వు కేంద్ర మంత్రివి, నువ్వేదో ప్రైవేట్ లైఫ్ అనుభవిస్తూ ఉంటే, ప్రజలతో సంబంధం లేకుండా నీ జీవితాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటే, నీ పేరు బయట పెట్టినప్పుడు నీకు అవమానము, అప్పుడు పరువు నష్ట దావా వేసుకో. జవాబు చెప్పాలే కదా. నువ్వు నీ కొడుకు చేసిన తప్పు కాదని చెప్పి చెప్తా ఉన్నావు కదా. ఎస్, నువ్వెందుకు మరి ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నావు? స్వయానా రేవంత్ రెడ్డి నీ పేరు తీసిండు కదా, రేవంత్ రెడ్డికి ఎట్లాంటి నోటీసులు పంపిస్తూ ఉన్నావు? అది పక్కన పెడదాం. హిందూ జైత్య యాత్ర అని చెప్పేసి ఏదో యాత్ర జరుగుతూ ఉంటే, హిందువులకు సంబంధించినటువంటి యాత్ర, నువ్వు కుటుంబం మాత్రమే హిందువులా? ఎంతోమంది హిందువులు దైవంగా కొలిచేటువంటి దేవుని స్థానాల్లో, యాత్రల స్థలాలలో పోయి నీ కుటుంబం గురించి మాట్లాడుతావు. అంత దేవుని మీదే భారం వేసి ఇచ్చిపెట్ట నుండివి. ఎందుకని చెప్పేసి ఇలా కోర్టు ద్వారా దీనివల్ల ఏం పెద్ద నష్టం ఎవ్వరికి లేదు. పోతే వీడియోలు పోతే మళ్ళీ అప్లోడ్ చేస్తాం, మళ్ళీ పోతే మళ్ళీ అప్లోడ్ చేస్తాం, ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాం కదా. ఒకవేళ ఆ వీడియోలలో తప్పేంది ఉందో దాన్ని పిన్ చేసి చెప్పాలి. నువ్వు మిస్టర్ బండి సంజయ్, నువ్వు దాన్ని పిన్ చేసి చెప్పాలి. నీ పేరు ఎందుకు తీయకూడదు? నీ కొడుకు కాదా? బండి భగీరథ్ అనే వ్యక్తి నా కొడుకు కాదు, నా పేరు ఎందుకు వాడుతున్నారు అని చెప్పేసి అప్పుడు చెయ్యి. అదొక అర్థం ఉంటుంది, దాంట్లో అర్థం ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. ఇగో బిట్వీన్ బండి సంజయ్ కుమార్ అంట, బండి నరసయ్య తండ్రి పేరు, మెంబర్ ఆఫ్ పార్లమెంటు. ఇలా క్లియర్గా ఉంది. నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంటు, యువర్ ఏ పబ్లిక్ ఫిగర్, యువర్ నాట్ ఏ పర్సనల్ లైఫ్ కాదు నువ్వు లీడ్ చేసేది. ఎవరికి? గూగుల్ ఎల్ఎల్సి, మీటా ప్లాట్ఫామ్, ఎక్స్ క్రాప్, TV9, TV5, ఇట్లా అన్ని ఛానళ్లకు దాదాపుగా 257 పేజీలతో కూడినటువంటి నోటీస్ ఇష్యూ చేసిండు. అందులో మన ప్లస్ టీవీని కూడా ఇన్వాల్వ్ చేసిండు. ప్లస్ టీవీ చేసినటువంటి వీడియోలో తప్పేముందో చూపియాలి. అంతేగాని ఇష్టానుసారంగా ఏదో నోటీసులు పంపిస్తాం, కోర్టులు ఉన్నాయి, మా దగ్గర లాయర్లు ఉన్నారు, లాయర్లకి ఇంత డబ్బులు ఇస్తే చేస్తారని చెప్పేసి అంటే కాదు కదా. మేము కూడా కోర్టులకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మేము కూడా దీని మీద ఖచ్చితంగా రిట్ పిటిషన్ వేస్తాం. మళ్ళీ దీని మీద మేము వేస్తాం. ఎట్లా అని చెప్పేసి డిలీట్ చేయమని చెప్పి చెప్తాడు. ఆయనకు వాళ్ళ కొడుకుకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళ కొడుకుతో ఉన్నటువంటి సంబంధాలన్నీ, బంధాలన్నీ తెగదెంపుకున్న తర్వాత ఈ నోటీసు ఆయన పేరు వాడద్దని చెప్పేసి నోటీసు పంపించమని చెప్పేసి చెప్తాం మేము కూడా. అంతేగాని వాళ్ళ కొడుకు ఉండి, తండ్రి ఉండి, బాధ్యత గల హోదాలో ఉండి ఈరోజు నా పేరు వాడిరని చెప్పేసి పరువు నష్ట దావా కింద వేస్తే ఎట్లా అన్నట్టు? అది ఎట్లా వర్తిస్తుంది? మేము ఒక్కటి అడుగుతా ఉన్నాం, బాధ్యతగా నా కొడుకును చట్టం ముందు అప్పచెప్పిన అని చెప్పి చెప్తా ఉన్నావు కదా. ఈ మాటల్లో ఎంత నిజం ఉందో ఈ సమాజానికి నువ్వు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బాధ్యతగా ఎన్ని రోజులకు అప్పచెప్తారు? చలో ఇప్పుడు తెలిసిన వెంటనే నా కొడుకు తప్పేయలేదు, నా కొడుకు పత్తిత్తు అని చెప్పేసి పోయి నా కొడుకును చట్టం ముందు సరెండర్ చేస్తున్నా,
నీతివంతుడుగా నిజాయితీవంతుడుగా బయటకు వస్తాడు, నాకు చట్టాల మీద నమ్మకం ఉందని చెప్పేసి ఆ రోజే సరెండర్ చేయనుంటి. మొదటి రోజే 9 రోజులు పోలీసులు వెతికిన తర్వాత, చాలా వార్నింగ్లు ఇచ్చిన తర్వాత, కోర్టు బెయిల్ పిటిషన్ను రద్దు చేసిన తర్వాత నీ కొడుకును బాధ్యత గల ఒక కేంద్ర మంత్రిగా అప్పచెప్పిన అని చెప్పి చెప్తావు. బాధ్యత అనేదానికి అర్థం ఉందా? చలో తమ్నేలా నేను కూడా నీ ఫోటో ఇస్తా ఉన్నా, మేము కూడా నిన్ను గౌరవిస్తాం, ఎంతవరకు గౌరవిస్తాం అంటే నీ రాజకీయం నీతివంతంగా నిజాయితీవంతంగా ఉన్నంత వరకు గౌరవిస్తాం. నీతి తప్పిన రాజకీయం చేస్తూ ఉంటే హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చింది మాట్లాడుతూ ఉంటా అని చెప్పేసి అంటే ఎవడు ఊకోడు. ఇలా హిందుత్వాన్ని నువ్వేదో పరిచయం చేసినట్టుగా దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఏదో ఎక్స్పోజ్ అవుదామని చెప్పి చూస్తూ ఉన్నావు. కానీ మా తాతల కాలం నుండి హిందుత్వాన్ని మేము నమ్ముతూ ఉన్నాం. మా ఇళ్ళలోకి వచ్చి చూడొకసారి, హిందూ అని చెప్పేసి అంటే నువ్వు ఒక్కనివే కాదు, ఇలా నీ కొడుకు చేసిన లంగ పనికి లపంగన పనికి కూడా హిందుత్వాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు కదా. ఖచ్చితంగా ఆ రాముడు ఆ దేవుడు ఖచ్చితంగా నిన్ను చూస్తూ ఉంటే మాత్రం నిన్ను నిట్ట నిలువుగా తగలబెడతారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో హిందుత్వాన్ని కాపాడుకునే బాధ్యత అందరి మీద ఉంది, మా మీద కూడా ఉంది. కానీ మతాల మీద రాజకీయం చేస్తూ మతాల మీద గొడవలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ దేవుడు కూడా క్షమించడు. సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పేసి అన్నాడు. మానవులంతా సమానమే, ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళు నమ్ముకొని ఆ దైవాలను అడ్డం పెట్టుకొని ఇలా నీ కొడుకు చేసిన లంగ పనికి అన్నా నేను మీకు మా కుటుంబానికి టైం ఇవ్వలేనన్నా, హిందుత్వాన్ని కాపాడడానికి రోడ్లు ఎక్కినన్నా, హిందువులకు ఎప్పుడైనా ప్రమాదం ఉంది అని చెప్పేసి అంటే అది ఖచ్చితంగా బీజేపీ అధికారంలో లేని ప్రాంతాల్లో మాత్రమే ప్రమాదం ఉంటుంది. బీజేపీ ఉన్న ప్రాంతాల్లో ప్రమాదం ఉంటుంది, కానీ అది హిందువులకు కాదు, వ్యక్తిగతంగా కులాలకు ప్రమాదం ఉంటుంది. అంతేగాని ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడిందే వాస్తవం, నేను మాత్రమే హిందువును, నేను మాత్రమే అది అని చెప్పుకొని ఇట్లా నోటీసులు ఇచ్చి వీటికి భయపడే పరిస్థితి ఇక్కడ లేదు. ఇది తెలంగాణ గడ్డ. ప్రశ్నించే తత్వం అనేక మంది అమరులను చూసుకుంటూ బయటకు వచ్చినటువంటి యువత, చైతన్యం గల యువత బయటకు వచ్చినాం. అర్థమైందా? శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు అగ్గిలో దహనం అవుతూ ఉంటే స్కూల్లో ఉండి చూసి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా ఈ సమాజానికి ఈ తెలంగాణకు ఉపయోగపడాలని చెప్పేసి ఖచ్చితంగా బయటకు వచ్చినటువంటి వ్యక్తులు ఏదో సుపారీ గ్యాంగ్లను తీసుకొచ్చి వాళ్ళతో వీళ్ళతో భయపెట్టించుకుంటా వాని వీని కొట్టి వాని వీని చంపితే, లేదంటే ఎమ్మెల్యే కార్ల మీద మేము దాడి చేసినాం, మేము ఆకు సిపాయిలం, మేము ఆకు రౌడీలం అని చెప్పుకుంటే ఖచ్చితంగా కొంత విలువలను, కొంత మోరల్ వాల్యూస్ పక్కన పెడితే మేము కూడా మీతో సమానమే. మేము ఈ రాజ్యాంగానికి ఈ సమాజాన్ని ప్రేమిస్తాం, గౌరవిస్తాం కాబట్టి కొంత విలువలతో మాట్లాడుతూ ఉన్నాం. నువ్వేదో లకారాలతోని కొంతమందితో కమెంట్లు పెట్టిస్తూ ఉన్నావు కదా. లకారం ఒకారం అన్ని కారాల కంటే మించిన కారం మా దగ్గర ఉంది. అంతకు మించి మాట్లాడగలుగుతాం మేము. ఖచ్చితంగా విలువ ఇచ్చినప్పుడే తీసుకోవాలి. విలువ తప్పితే, విలువ తీసుకుంటే మాకు కూడా లకారాలు వస్తాయి, మాకు అన్ని పదాలు వస్తాయి. మేము గ్రామాల నుండే ఏదో పట్టణంలో పాష ఇంగ్లీష్ చదువుకొని పుట్టిన వాళ్ళం కాదు. మేము కూడా గ్రామాల నుండే, మా రూట్స్ అన్నీ కూడా గ్రామాలలోనే ఉంటాయి. మీకు మించిన లాంగ్వేజ్లు, మీకు మించిన కామెంట్లు పెట్టగలుగుతాం. కానీ విలువలతో కూడుకున్నటువంటి సమాజంలో ఉన్నాం, విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తులతో తిరుగుతూ ఉన్నాం, విలువలతో కూడుకున్నటువంటి వృత్తిలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము అధికారికంగా ఆలోచన పరంగా వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తాం. నోటీసులతోని ఖచ్చితంగా మమ్మల్ని అడ్డుకోలేవు, ఆపలేవు. అది నీ తరం కాదు. మళ్ళీ మీ కొడుకు సాయి భగీరథ్ బయటకు వచ్చి మళ్ళీ తరం చేద్దాం అనుకుంటారు. ఆ తరం కూడా కాదు. ఇలా బీజేపీ వాళ్ళు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు, మౌనం పాటించారు మొన్నదాకా. ఇలా కాక్రోచ్లను స్ప్రే కొట్టుకుంటూ బయటకు వస్తూ ఉన్నారు. సిగ్గు శరం ఉంటే ఖచ్చితంగా మొన్నదాకా ఒక ఆడపిల్లకు తప్పు జరిగింది, బండి సంజయ్ అన్న మనవాడైనా మందోడైనా సరే తప్పే అని చెప్పేసి బయటకు రావాల్సింది. ఆ రోజు ఎవ్వరు బయటకు రాలేదు. పందికొక్కులు ఆ రోజు ఇళ్ళలో అన్నారు, ఇలా బొద్దింకలను స్ప్రే కొట్టుకుంటూ బయటకు వచ్చి తమాషాలు చేస్తూ ఉన్నారు వీళ్ళంతా. ఈ రాజకీయాలు, మీ తమాషా రాజకీయాలు తెలంగాణలో సాగవని చెప్పేసి అర్థం చేసుకోరు దయచేసి. ఏదేమైనప్పటికీ ఓ నోటీసులు ఈ రకంగా ఇచ్చిండు, ఒక్కొక్క ఛానల్ పేర్ల మీద అడ్డగోలు నోటీసులు ఇచ్చిండు. అనవసరంగా ఈ పేజీలన్నీ వేస్ట్ నాకు తెలిసి. దీనివల్ల లాభమే లేదు. లాభం లేని దానికి అనవసరంగా ఇన్ని పేజీలు పెట్టి 256 పేజీలు పెట్టి ఏదో చేద్దాం, ఏదో పీక్ పడకూడదామని చెప్పేసి అనుకుంటే ఇగో
ప్లస్ టీవీ తెలంగాణ ఇవన్నీ ఇగో దాదాపు 7 లింకులతోటి 1 2 3 4 5 6 7 8 లింకులతోని ఇంకో పేజీలో ఇంకొన్ని లింకులు ఇచ్చిండు. ఏం లాభం? ఇవన్నీ చాటభారతం పెట్టే బదులు నీ ఇంట్లోనే ఒక చిన్న కూర్చొని అరే కొడుక నేను సమాజం మీద అబద్ధాలు చెప్పుకుంటూ ప్రచారాలు చేసుకుంటూ పోతా ఉన్నారా బిడ్డ, నువ్వు ఇట్లా తప్పు చేయకు, ఏం చేయకు, ఏమైనా చేసినా లోపల చేసుకో బిడ్డ అని చెప్పి ఈ బయటకు రానియకపోతే అయిపోతుండే. కానీ ఆ భగవంతుడు చాలా గొప్పవాడు, చాలా పవర్ఫుల్ భగవంతుడు కాబట్టి నీ కొడుకు నీవు చేస్తున్నటువంటి రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి, నీలాంటి చీడ పురుగులు బయటకు రాకుండా ఉండడానికి నీ కొడుకుతోని ఇట్లాంటి పని చేయించిండేమో అనిపిస్తూ ఉంది మాకు కూడా. నిజంగా దేవుడు గొప్పవాడే అని అనిపిస్తూ ఉంది. ఇట్లాంటి ప్రచారం చేయాల్సి వస్తుంది. మేము చెయ్యము, ఎందుకంటే నీ కొడుకు చేసిన తప్పుకు నువ్వు బాధ్యునివి కాదు, కానీ బాధ్యత గల వ్యక్తివి కాబట్టి ఖచ్చితంగా మొదటి రోజే మందలించి అధికారులకు అప్పచెప్తే ఇంకా బాధ్యత గల వ్యక్తివి అని చెప్పేసి మేమే పోకూడదు. అరే బండి సంజయ్ మామూలుడు కాదురా నాయన, తప్పు చేసినటువంటి కొడుకునే శిక్ష పడేలా చేసిండు, ఈ సమాజాన్ని ఇంకెట్లా ఈ సమాజంలో తప్పుని ఆయన సహించాడని చెప్పేసి మేమే చెప్పేవాళ్ళం. ఇట్లా ఉంది నీ వ్యవహారం, నోటీసులు ఇచ్చి ఏదో చేస్తా అని చెప్పేసి అంటే ఎవ్వడు వణుకడు. దయచేసి ఇట్లా బ్లాక్మెయిల్ చేసుడు, బెదిరించుడు కొనే ప్రయత్నం చేసినావు, అది ఫెయిల్ అయింది, ఇక బ్లాక్మెయిల్ చేసుడు మొదలుపెట్టినావు, అవన్నీ బంద్ చేసుకో దయచేసి బండి సంజయ్ అన్న. ఇట్లాంటి ప్రయత్నాలు మానుకొని బాధ్యతగా మంత్రి పదవికి రాజీనామా చేసి నా కొడుకు చేసిన తప్పుకు నేను బాధ్యత వహిస్తూ ఉన్నా, నేను హిందుత్వం మీద, ఈ సమాజం మీద, ఈ పార్లమెంట్ మీద నేను గౌరవంతో ఉన్నా, నేను ఈ పదవికి అనర్హుని, మళ్ళీ నా కొడుకును మార్చుకొని నా ఇంటిని మార్చుకొని బయలుదేరి మళ్ళీ సమాజంలోకి వస్తా, ప్రజాస్వామ్యంలోకి వస్తా అని చెప్పేసి మొహమాటంగా నువ్వు చెప్పాలి. అప్పటి వరకు చూస్తున్నాను నేను ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ ఎవరీవన్.